అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 7వ పాఠ్యాంశమైన కప్పతల్లి పెళ్ళి అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాంశాలను అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, వినడం ఆలోచించి మాట్లాడడంలో చిత్రంలో ఎవరెవరు ఉన్నారంటే చిత్రంలో 2 రైతులు విత్తనాలు చల్లి వర్షాలు రాక బాధపడుతున్నారు. తర్వాత రైతులు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. తర్వాత 3వ ప్రశ్న, వర్షాలు కురవకపోతే ఏమవుతుంది? వర్షాలు కురవకపోతే పంటలు పండవు. పంటలు పండకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఆహార కొరత ఏర్పడుతుంది. ఆహార కొరత ఏర్పడడం వల్ల ఎన్ని డబ్బులున్నా కూడా ప్రపంచంలో ఉన్న అంతమంది జనాభా మొత్తం స్తంభించిపోతుంది. తర్వాత ఉద్దేశం. ఈ పాఠ్యాంశం ఏ ఉద్దేశంతో పెట్టినారంటే ప్రాచీన కాలం నుండి భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు నిలయం. వాటిలో భాగంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్ళిళ్ళు చేసేవారు. అలా చేయడం వలన వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండటాన్ని చెప్పడమే ఈ పాఠ్యాంశం. అంటే మన పూర్వకాలం నుంచి ఒక ఆచారం అయితే మన భారతదేశంలో ఉంది. అదేంటంటే వర్షాలు కురవకపోతే కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తే వానలు కురిపిస్తాడు వానదేవుడు అని ఒక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకం ఆధారంగానే మనకి పాఠ్యాంశం అనేది పెట్టినారు. ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పేరు చావలి బంగారమ్మ గారు. ఈ చావలి బంగారమ్మ గారు 1897వ సంవత్సరంలో జన్మించి 1970 సంవత్సరంలో మరణించినారు. చావలి బంగారమ్మ తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట మండలంలోని మోడేకుర్రు గ్రామంలో జన్మించారు. 1930లో ఈవిడ జన్మించినారు. ఇది ఆవిడకి సంబంధించిన కవపరిచయం. ఇక్కడ మీకు కవపరిచయం తెలుస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మనం భాషాంశాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అమ్మ, క్రింది గేయాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చినారు. అర్థమవుతుందా? ఇక్కడ గేయం ఉంది, ప్రశ్నలు. 1వ ప్రశ్న, భూగర్భ జలాలను ఎలా పెంచాలి? భూగర్భ జలాలను పెంచాలంటే మనం ఇంకుడు గుంతలు తవ్వి వర్షపు నీటిని వాటిలోనికి ఇంకించి భూగర్భ జలాలను పెంచాలి. తర్వాత 2వ ప్రశ్న, కరువు కాటకాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కరువు కాటకాలు రాకుండా ఉండాలంటే పంటలు పండించి కరువు కాటకాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పంటలు పండించి మొక్కలను పెంచితే కరువు కాటకాలు రావు. 3వ ప్రశ్న, మనం దేనిని రక్షించాలి? మనం ప్రకృతిని రక్షించాలి. 4వ ప్రశ్న, ఈ కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అని ఇచ్చినారు. మనం దేనిని రక్షించాలి? మనము దేనిని రక్షించాలి? ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనం దేనిని రక్షించాలని ఇక్కడ పై 3 ప్రశ్నలు కూడా ఈ గేయానికి సంబంధించినటివే. మనము ఈ ప్రశ్న సెలెక్ట్ చేసుకున్నాం, మనం దేనిని రక్షించాలని. యాస్టీస్ క్వశ్చన్ మార్క్ పెడితేనే అది క్వశ్చన్ అవుతుంది. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలమ్మ. దీనికి సంబంధించిన ఆన్సర్స్ మన ఛానల్లో నోట్స్ అప్లోడ్ చేసినాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. తర్వాత భాషాంశాలు. క్రింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలకు అర్థాలను రాసి వాటితో సొంత వాక్యాలను రాయండి అని ఇచ్చినారు. ఉదాహరణ చూడండి, ఇక్కడ గగనతలం అంటే అర్థమైంది ఆకాశ మార్గం అని అర్థం. దానికి సొంత వాక్యం ఏంది? పక్షులు ఆకాశ మార్గంలో స్వేచ్ఛగా ఎగురుతాయి. తర్వాత పయనం. పయనం అంటే అర్థమైంది ప్రయాణం. అనుకున్న ప్రయాణం మానకూడదు. శుభం అంటే మంచి, అందరికీ మంచి కలగాలి. తర్వాత కనకం అంటే బంగారం. బంగారం కంటే విలువైనది నిజాయితీ. ఇక్కడ వీణలు అని ఉంది కదా, తర్వాత మనం తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ వాడ. వాడ అంటే వీధి అని అర్థం. ప్రతి వీధిలోనూ దేవుడు ఊరేగుతాడు. తర్వాత క్రింది వాక్యాలలో సమానార్థక పదాలను పర్యాయ పదాలు గుర్తించి రాయండి. ఇక్కడ మాటలు పలుకులు. అర్థమవుతుందా? వాక్కు అంటే మాటలు పలుకులు.
తర్వాత పసిడి అంటే బంగారం కనకం. పరిణయం అంటే పెళ్ళి వివాహం. తర్వాత 1వ క్రింద ఇచ్చిన ప్రకృతి వికృతులను జతపరచండి. ప్రయాణం అంటే పయనం, రథం అంటే అరథం, స్థలం అంటే తలము, బత్యము అంటే బత్యము. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత 2వ క్రింది పదాలను వ్యతిరేక పదాలతో జతపరచండి. శక్యం అంటే అసఖ్యం, శుభం అంటే అశుభం, నాడు అంటే నేడు. తర్వాత 1వ క్రింది గళ్ళల్లో పాఠంలోని పదాలను గుర్తించండి. వాటిని ఉపయోగించి సొంత వాక్యాలను రాయండి. బాజాలు, తర్వాత బడబడ, శక్యము, శుభం, పెళ్ళి, బహుబాగు. తర్వాత ఏంది బడబడ, బహుబాహుగు, శక్యము, బాజాలు, శుభం, పెళ్ళి. తర్వాత ఇంకొక పదం కూడా ఉంది ఇక్కడ, కప్ప అని. ఓకేనా? తర్వాత ఇవి మనం పక్కన రాసేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఆ పదాలతో సొంత వాక్యాలు రాసుకున్నాం. తలుపులు బడబడా కొట్టకూడదు, కృషి చేస్తే సఖ్యం కానిది లేదు, కప్పలు వానాకాలంలో కనబడతాయి, పెళ్ళికి దుబారా ఖర్చు చేయకూడదు, మంచిగా ఆలోచిస్తే శుభం కలుగుతుంది, ఈ పదకేలి బహుబాగుగా ఉంది. తర్వాత ధృతము. ఇక్కడ నకారం అంతమయ్యే పదాలను ఏమంటారు? ధృతాలు అని అంటారు. ఇక్కడ చూడండి, వలనన్ కదా, యందున్, వచ్చనన్, కొట్టినన్, చేతన్, ఇవన్నీ నకారం అనేది అంతమయ్యే పదాలు కాబట్టి వీటిని ఏమంటారు? ధృతాలు అంటారు. ఏమంటారు? ధృతాలు అంటారు. ఏమంటారు? ధృతాలు. తర్వాత పై వాక్యాలలోని గీత గీసిన పొల్లు హల్లును తొలగించి వాక్యాలను మళ్ళీ రాయండి. ఆర్య, మా యందు దయచూపుడు, మీరు వచ్చిన సంతోషించెదను, బాలుని కొట్టిన ఏడ్చును, భూమి రాజు చేత పాలించబడును. తర్వాత త్రికములు. ఆ ఈ ఏలను ఏమంటారు? త్రికములని అంటారు. తర్వాత ఏ ప్లస్ చోటు హెచ్ చోటు. ఇక్కడ అంటే ఈ ప్లస్ కడ. ఇక్కడ ఏమవుతుందంటే మొదట ఆ ఈ ఏలను ఏమంటారంటే త్రికములు అంటారు. ఏమంటారు? త్రికములు. త్రికములు. ఓకేనా? ఇక్కడ త్రికములు అనుకున్నాం కదా. ఇక్కడ ఆ ఈ ఏ అని వచ్చినప్పుడు వీటిని త్రికాలు అనుకున్నాం కదా. ఇక్కడ మొదటగా మామూలు ఈ వస్తుంది, ఇక్కడ వచ్చినప్పుడు 2వ ఈ. ఓకేనా? 1వ ఏ వచ్చినప్పుడు 2వ ఏ, తర్వాత 1వ వచ్చినప్పుడు 2వ, తర్వాత ఇక్కడ కూడా అంతే, 1వ వస్తే 2వ. ఇవి గుర్తుంచుకోండి. ఆ ఈ ఏలను ఏమంటారంటే త్రికములు అంటారు, త్రికాలు అంటారు. తర్వాత ఇక్కడ అంటే ఈ ప్లస్ కడ, ఎక్కడ అంటే ఏ ప్లస్ కడ, అక్కడ అంటే ఆ ప్లస్ కడ, అచ్చోటు అంటే ఆ ప్లస్ చోటు. ఇక్కడ చూడండి, ఉదాహరణ ఇచ్చినారు. పై ఉదాహరణలో పదాలను విడదీసినప్పుడు పూర్వపదంగా ఆ ఈ ఏ అనే సర్వనామాలు వచ్చాయి. వీటిని ఏమంటారు? త్రికాలు అని అంటారు. మనం చెప్పుకున్నాం కదా, ఆ ఈ ఏలను ఏమంటారు? త్రికాలని చెప్పుకున్నాం కదా. తర్వాత ఆమ్రేడితం. ఒకటే పదం 2 సార్లు వస్తే వచ్చిన 2వ పదాన్ని ఏమంటారంటే ఆమ్రేడితం అని అంటారు. ఈ పదాలకు మనం ఇక్కడ విడదీసుకుంటే మనకు ఆమ్రేడితం వస్తుంది. అక్కడక్కడ, అప్పుడప్పుడు, ఏమేమి, చిట్ట చివర, నట్ట నడుమ. తర్వాత ఇక్కడ చూడండి, అక్కడక్కడ అంటే అక్కడ అనే పదం 2 సార్లు వచ్చింది. చూడండి, ఇక్కడ అక్కడ, ఇక్కడ కూడా 1 2 సార్లు. ఒక్కటే పదం 2 సార్లు వస్తే ఇవన్నీ కూడా ఒకటే పదం 2 సార్లు వచ్చినాయి. ఏమేమి, చివర చివర, తర్వాత నడుమ నడుమ, పగలు పగలు, ఇట్లా ఒకటే పదం 2 సార్లు వస్తే వచ్చిన 2వ పదాన్ని ఏమంటారంటే ఆమ్రేడితం అంటారు. ఏమంటారు? ఆమ్రేడితం. ఏమంటారు? ఆమ్రేడితం అని అంటారు. అర్థమవుతుందా? చూడండి, పై ఉదాహరణను విడదీసిన ఇక్కడ చూడండి, అక్కడ ప్లస్ అక్కడ, ఏమి ప్లస్ ఏమి, చివర ప్లస్ చివర, నడుమ ప్లస్ నడుమ, పగలు ప్లస్ పగలు. అర్థమవుతుందా? నెక్స్ట్ పంచమీ విభక్తి. క్రింది వాక్యాలను పరిశీలించండి. తర్వాత వలనన్ కంటెంట్ పట్టి పంచమీ విభక్తి కదా. పంచమీ విభక్తి ప్రత్యయాలు ఎక్కడొచ్చినా చూడండి. ఇప్పుడు పంచమీ విభక్తి ప్రత్యయాలు ఏంటంటమ్మా? డూ, మూవులు, ప్రథమ విభక్తి అట్లా వలనన్ కంటెంట్ పట్టి ఏం విభక్తి? పంచమీ విభక్తి.
తర్వాత నెక్స్ట్ గేయంలోని ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలను గుర్తించండి. ఇక్కడ ద్విత్వాక్షరము సంయుక్తాక్షరము ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తాను ఏమంటారంటే ద్విత్వాక్షరం. ఏమంటారు? ద్విత్వాక్షరం అంటే ద్వి అంటే రెండు. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తుందాన్ని ఏమంటారంటే సంయుక్తాక్షరం. ఇక్కడ తాకు యావత్తు, కాకు రావత్తు, సాకు వావత్తు, రీకి లావత్తు, కాకు యావత్తు వచ్చింది కదా. ఇక్కడ ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తాను ద్విత్వాక్షరం అంటారు. ద్వి అంటే ఎంత? రెండు. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తాను సంయుక్తాక్షరం అంటారు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత రెండవ క్రింది పదాలను విడదీయండి, సంధి పేరును రాయండి. పరవశమౌను, పరవశము ప్లస్ అవును ఉత్వసంధి. శుభమౌన్న, శుభము ప్లస్ అన్న ఉత్వసంధి. మెరుపులమ్మ, మెరుపులు ప్లస్ అమ్మ ఉత్వసంధి. రథం ఎక్కి, రథము ప్లస్ ఎక్కి ఉత్వసంధి. తర్వాత క్రింది పదాలను కలిపి రాయండి. కప్పలు ప్లస్ ఎగిరే, కప్పలెగిరే. పండుతాయి ప్లస్ అమ్మ, పండుతాయమ్మ. వాడలు ప్లస్ అన్ని, వాడలన్నీ. వానలు ప్లస్ అమ్మ, వానలమ్మ. ఇక్కడ వానలమ్మ కానీ ఈ పదం చేసినారని చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అడిగినారు. తర్వాత ఇక్కడ క్రింది వాక్యాల్లో ప్రత్యయాల క్రింద గీత గీయండి, విభక్తులను రాయండి. చేతంచెన్ తొడంతో తృతీయ విభక్తి. కొరకున్ కై చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. లోన్ లోపరన్ షష్ఠీ విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇవి దీనికి సంబంధించిన ప్రత్యయాలు ఉన్నాయి కాబట్టి ఇవి ఏ ప్రత్యయాలు పక్కన రాసుకున్నాం. తర్వాత ప్రాజెక్టు పని. ఇది ప్రాజెక్టు పనిమా. తర్వాత చూద్దాం. క్రింది నినాదాలను చదవండి, ఇలాంటివి మీరు తయారు చేయండి. చెట్లు పెంచితే ఉండవు ఇక్కట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. మొక్కలను నాడుదాం, చక్కగా బ్రతుకుదాం. చెట్లపైన గొడ్డలి వేస్తే అదే మీ బతుకు గొడ్డలి పెట్టు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం స్కిప్ చేయదు. ధన్యవాదములు.